డీటెయిల్స్ చూస్తే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కొత్తపేటలోని అనాథ విద్యార్థి గృహం సందడిగా మారింది. ఈ అనాథ గృహంలో ఉంటూ చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన మాజీ విద్యార్థులు తమ జీవితాన్ని ముందుకు నడిపించిన సంస్థ అధ్యక్షుడు, తమ గురువు, మార్గదర్శకుడు మార్గం రాజేష్ను ఘనంగా సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఆయనతో పాటు తమ మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఇక్కడ ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు వీరు మార్గదర్శనం చేశారు. నా పేరు సన్యాసి నాయుడు అండి. సో నేను ఇక్కడ 1998 నుంచి 2004 వరకు ఏబీజీలో ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీఈడీ చేసిన తర్వాత ఎన్ఐటి వరంగల్లో ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ కంప్యూటర్ అప్లికేషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ వరంగల్లో వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ దీనికి మొత్తం అంతా ఇంతకుముందు మన రామకృష్ణ తమ్మ చెప్పినట్టు అంతా సెల్ఫ్ మేనేజ్మెంట్ అండి. యాక్చువల్గా అయితే దీనికి ఫండ్స్ ఎలా వస్తున్నాయి అంటే, సో మాకు ప్రతి ఒక ఆఫీస్ నుంచి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారండి. వాళ్ళు మినిమం అమౌంట్ 10 రూపాయల నుంచి వాళ్ళు పోసినట్టు ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు పేరు వేముల రామకృష్ణ రెడ్డి, ప్రెసెంట్లీ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ది వెల్లూరు యూనివర్సిటీ ఏటీఏపీ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్. నేను 2003లో ఇక్కడ జాయిన్ అయ్యాను యాజ్ ఎ పూర్ కేటగిరీ కింద. అండ్ 3 years మాత్రం చాలా బ్యూటిఫుల్గా నచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ, స్టూడెంట్స్ ప్రతి పని మనమే చేయాలి, ప్రతిది మనమే రిపోర్ట్ చేయాలి. అండ్ సంబడి విల్ మానిటర్ ఫ్రమ్ ది స్టూడెంట్ ఎవ్రీ మంత్. అండ్ వాళ్ళు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్గా కానీ ప్రతిది కూడా వాళ్ళు కౌంట్ చేస్తారు, డ్యూటీస్ మానిటర్ చేస్తారు, ఎవ్రీథింగ్ అనమాట మొత్తం చేస్తారు. అండ్ ఇక్కడ నేను చదువుకొని పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ సీట్ పొందాను. అక్కడికి వెళ్ళి ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. అక్కడనే పిహెచ్డి కూడా మ్యాథమెటిక్స్లో కంప్లీట్ చేశాను. పిహెచ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఐఐటి హైదరాబాద్లో పోస్ట్ డాక్ 3 years అయిపోయిన తర్వాత 2 years కింద. నా పేరు రామకృష్ణారెడ్డి అండి. నేను ఈ అనాథ విద్యార్థులలో డిగ్రీ ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో మేము ఈ ఆర్గనైజేషన్లో 2006 రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ సెల్ఫ్ మేనేజ్మెంట్, కుకింగ్ నుంచి క్లీనింగ్ మొత్తం మెయింటెనెన్స్ కూడా మన స్టూడెంట్సే చేస్తారు. కాబట్టి ఎక్కువ క్రమశిక్షణ అండ్ సమాజంలో ఎలా బతకాలి ఏంటి అనేది కూడా ఇక్కడ నేర్చుకుని వెళ్తారు. చదువుతో పాటు సమాజంలో ఎలా బతకాలి, సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ నువ్వు ఎలా ఉండాలి అనే ఎవ్రీ కాన్సెప్ట్ కూడా ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇలా వెళ్ళిన తర్వాత మేము మంచి ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తున్నాం. అన్నట్టు యూనివర్సిటీలో అన్న జాబ్ చేస్తున్నారు, అన్న ఒరాకిలో జాబ్ చేస్తున్నారు. సో నా పేరు మోహన్ అండి. నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 2003వ సంవత్సరంలో జాయిన్ అయ్యాను ఇక్కడ. అంటే 10th అయిపోయిన తర్వాత అంటే నాకు తల్లిదండ్రులు ఇద్దరు లేకుంటే అలాంటి పరిస్థితుల్లో నా చదువు అయిపోయే పరిస్థితుల్లో నేను ఈ ఆర్గనైజేషన్లో నాకు సీట్ దొరికింది. అప్పటి నుంచి నా ఇంటర్మీడియట్ మరియు నా డిగ్రీ ఇక్కడ పూర్తి చేశాను. నేను ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు నా స్టడీస్ చాలా పూర్గా ఉంటుంది, స్టడీలో ఏమీ వచ్చేది కాదు. ఇక్కడ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాతనే ఇక్కడ నా స్టడీస్ అన్నీ కూడా నేను చాలా బాగా చదువుకున్నాను. ఇక్కడ హాస్టల్ నుంచి ఏంటంటే నాకు అన్ని రకాల ఎంకరేజ్మెంట్స్ అనమాట. నా స్టడీ డిగ్రీ అయిపోయేదాకా నాకు కావాల్సిన కోచింగ్స్ కానీ కాలేజీలు కానీ అన్ని హాస్టల్లో ప్రొవైడ్ చేసింది. ఎట్లా అంటే నా తల్లిదండ్రులు ఉన్నా కూడా నాకు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు తెలియదు, కానీ అంతగానే ఎక్కువ ప్రొవైడ్ చేసింది. వాటన్నిటిని నేను ఉపయోగించుకొని నేను ఇక్కడ ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడే నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో డాక్టర్ రెడ్డిస్ అనే ఫార్మా కంపెనీలో జాబ్ తీసుకొని అక్కడ ఒక 5.5 years జాబ్ చేసి తర్వాత వేరే ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్లో ఉండి దాంట్లో